అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం గాని సంతోషంగా ఉన్నాము. ఈ వీడియో అయితే శనివారం రోజు తీసిన వీడియో. నేను ఈ వీడియోలో మీకేం చెప్తానంటే దీపారాధన గురించి నాకు తెలిసిన విషయం చెప్తాను. ఉదయాన్నే దీపారాధన చేసుకోవడం వల్ల మనకు ఎన్నో సమస్యల నుండి దూరమైతాము. మనసు ప్రశాంతంగా లేకపోవడము, భార్యాభర్తలు గొడవలు, ఇంట్లో పిల్లలెప్పుడు గొడవలు, ఆహ్, తల్లిదండ్రులు చెప్పిన మాట ఇనకపోవడం వల్ల ఏదో ఒక సమస్య, ఒక్క సమస్య పోతే ఒక సమస్య, వాస్తు సమస్య ఉంటుంది. కానీ మనం చేపించుకున్నామంటే మన దగ్గర డబ్బుండదు. అలాంటి సమస్యలకన్నీ దూరం అవుతాయంట. ఇంకా మనకి ఏ సమస్య ఉన్నా గానీ దూరమైతాయంట దీపారాధన చేసుకోవడం వల్ల. నేనొచ్చేసి 20 సంవత్సరాల నుంచి ఇవి పాటిస్తాన్నాను. నేను పెద్దబ్బాయికి గర్భవతి అప్పుడొచ్చేసి ప్రవచనాలు గురువులు చెప్తారు గదా! వాళ్ళ ప్రవచనాలు విన్నాను. అప్పటి నుంచి నేను ఇదే విధంగానే నేను గాని ఉన్నీలే అని ఎప్పుడంటే అప్పుడు దీపారాధన 10 లోపల చేస్తా అంటే అప్పట్లో అయితే. కానీ 20 సంవత్సరాల నుంచి నేనైతేనా తెల్లవారుజామునే దీపారాధన చేసుకుంటాను. చిన్న పిల్లలు నాకు. ఆ మాటలకేమో ఎన్నైనా చెప్తారు. చేస్తే తెలుస్తుందనేసి చాలామంది అంటారు. నేను నాకు ఆరోగ్యం బాలేనిది మీ అందరికీ తెలుసు. కానీ మన పాపకర్మలనేటివి మనం అనుభవించాల్సిందే. 7 జన్మల పాపకర్మలు అనుభవించాలంట. ఏ జన్మలో ఏం చేసుంటామో తెలీదు. కానీ జన్మలో అనుభవిస్తా ఉంటాం. కానీ దానికి గాని శక్తి రావాలన్నా భగవంతుడి తోడు అనేది ఉండాల. డబ్బు ఒక్కటే కాదు లక్ష్మి అంటే. పిల్లలు సంతోషంగా ఉండడము, పిల్లలు కలగడము, పెళ్ళిళ్ళు, వివాహాలు టయానికి అవ్వడము, ఇంట్లో భార్యాభర్తలు సంతోషంగా ఉండడము, అత్తాకోడలు సంతోషంగా ఉండడము, అన్నదమ్ములతో గానీ, ఇరుగు పొరుగోళ్ళతో గానీ ఏదైనా మనకు అన్నీ లక్ష్మీ కటాక్షమే. తినడానికి తిండి ఉండడము, ఆరోగ్యం ఉండడము అన్నీ మనకు లక్ష్మీ కటాక్షమే. ఇవన్నీ ఉంటేనే లక్ష్మీ కటాక్షం. డబ్బు ఒక్కటే ఉంటే కాదు. ఇవన్నీ మనకు కలగాలంటే నిత్య దీపారాధన ఉదయం, సాయంత్రం చేసుకోవడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది. ఉదయం తెల్లవారుజామున చేసుకుంటే అంత మంచిదంట చూడండి. నా గురించే చెప్తాను. మా పిల్లలొచ్చేసి 6:30కే స్కూలుకి పోవాల. స్కూల్ బస్ వస్తుంది. నాకప్పుడు ఆరోగ్యం బావుంది. ఆరోగ్యం బాగున్న తర్వాత 6:30కు స్కూల్ బస్ వస్తుంది. నాకు కిరాణా షాప్ గాని నేను రన్ చేస్తా అంటే అప్పుడు. మళ్ళీ మా వారిని డ్యూటీకి పంపిల్ల. పిల్లల్ని స్కూలుకి పంపిల్ల. టిఫిను, లంచు, స్నాక్స్ అన్నీ బాక్స్ కట్టాల. చంటి బిడ్డలు ఏమంటే పిల్లల్ని 7:30కంతా నిద్రూపుతాంటి రాత్రిలో. రాత్రే పూజా గది గాని శుభ్రం చేసేసి దీపపు కుందులు ఒక్క జతే ఉండే. ఇప్పుడంటే బోలెడన్ని ఉన్నాయి నా దగ్గర. ఆ జత కడిగేసి డ్రై క్లాత్‌తో తుడిసేసి, నూనె పోసి, ఒత్తులేసి పూజా గదిలో పెట్టేస్తాంటి. నేను ఉదయాన్నే బ్రష్ చేసేసి మొహం కడుక్కుంటాంటి. స్నానం చేసేకి కానీ టైం ఉండదు. ఎందుకంటే అన్ని పనులు ఒక్కదాన్నే చేసుకోవాల. అప్పుడు పిల్లలకొచ్చేసి దీపారాధన పెట్టేది నేర్పించినాను. పిల్లలు గానీ, ఆయన గానీ పెడతాండే. పిల్లలే ఎక్కువ శాతం పెడతానింది. ఆ విధంగా పిల్లలు పెడతాండ్రి. నేనింక శనివారం అయితేనా ఇంకా లేట్‌గా చేస్తా అంటే వాళ్ళని పంపించేసిన తర్వాత పూజ గది అంతా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకుంటాండి. ఆ దీపారాధన చేసుకోవడం వల్ల ఒక్కొక్క సమస్య బోలెడన్ని సమస్యల నుంచి దూరమైనాను. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటాయి గదా! అన్ని సమస్యల నుంచి గాని దూరమై ఈ పొద్దు ఇంతటి స్థితిలో ఉన్నానంటే దేవుని దయతోనే దీపారాధన తెల్లవారుజామున నేను పెద్ద పెద్ద పూజలు గానీ ఏం చేయలేదు. దీపారాధన ఒక్కటి చేసుకున్నాను. నిత్య దీపారాధన. ఆ విధంగా పెట్టుకున్నాను. కామాక్షి దీపం అయితే శుక్ర, మంగళవారాలు ఆవు నెయ్యి పోసి వెలిగించుకున్నా. నిత్య దీపారాధనకు 2 ఒత్తులేసుకున్నాను. కామాక్షి దీపానికి 3 ఒత్తులేసి వెలిగించుకున్నాను. ఉత్తరం వైపు చూసేదట్లా ఆ విధంగా వెలిగించుకున్నాను. తూర్పు వైపు ఇప్పుడు నేను పెట్టిండేటివి ఆకాశ దీపాలు అంటారు. మామూలుగా అయితే తూర్పు వైపు అంటే అన్ని దిక్కులకు వ్యాపించేదట్లా ఈ దీపాలు పెట్టొచ్చని చెప్పింటే ఇవి కొనుక్కున్నాను. నా దగ్గర ఆ దీపాలున్నాయి, ఈ దీపాలున్నాయి. కామాక్షి దీపం మటుకు శుక్ర, మంగళవారాల్లో పెడతా. ఈ వీడియో తీసినప్పటికి కరెంట్ లేదు. దీపాల కాంతిలో స్వామి, అమ్మవారిని చూస్తా అన్నది మీరు. ఈ విధంగా ఇంకా అఖండ దీపం అంటారు చూడండి. అఖండ దీపారాధన చేసుకుంటేనా ఎన్నో నియమ నిష్టలు పాటిస్తేనే అఖండ దీపారాధన చేసుకోవాలంట. మనం పెట్టేసేసి
ఈరోజు శనివారం అనుకోండి. ఈరోజు పెట్టేసి ఇంకా ఆదివారం నాన్ వెజ్ తెచ్చుకునేది. దీపారాధన వెలుగుతాందిలే మా ఇంట్లో దీపారాధన నిత్య దీపారాధన, అఖండ దీపం చాలా వెలుగుతాంది అనేసి మనం భావనలో ఉంటాం. కానీ దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురైతాయంట. అఖండ దీపారాధన చేసినప్పుడు భార్యాభర్తల గొడవ గానీ, పిల్లల గొడవలు గానీ, ఇంట్లో ఎంతో ప్రశాంతంగా ఉండాలంట. వాతావరణం అంతా చాలా బాగుండాలంట. ఆ విధంగా ఉంటే భగవంతుని అనుగ్రహము, దీపారాధన పెట్టిన ఫలితం అనేది మనకొస్తుందంట. అందుకే పెద్ద పెద్ద పీఠాల్లోనూ, దేవాలయాల్లోనూ పెడతారు అఖండ దీపారాధన. మనం ఇళ్ళల్లో ఎక్కువ పెట్టుకోకూడదు. పెట్టుకోవడం వల్ల ఆ దీపారాధన బాగా పాటించాల. మళ్ళీ బ్రహ్మచర్యం పాటించాల. ఆ అఖండ దీపారాధన అందుకే పెద్ద పెద్ద పూజలు అలాంటివి జరిగినప్పుడే అఖండ దీపారాధన చేసుకోవాలని మనకు పండితులు చెప్తారు. కానీ మనం అవన్నీ చెవులేకేసుకోము. మనకు నచ్చినట్ల మన ఇంట్లో దీపారాధన వెలుగుతా అంటే మన ఇంట్లో ఎంతో బాగుంటుంది అనుకుంటాం. కానీ ఒకటిపై ఒకటి అయితాయంట. కాబట్టి మంచివి చెడు ఎదురవుతుంది. కాబట్టి నిత్య దీపారాధన ఉదయం, సాయంత్రం వెలగడం వల్ల ఇంట్లో ఎన్నో సమస్యలన్నీ దూరం అవుతాయంట. ఆ విధంగా దీపారాధన అనేది మళ్ళీ దేవి నవరాత్రులు వస్తాయి. అప్పుడు నియమ నిష్టలతో అమ్మవారిని 9 రోజులు కొలుస్తాం. అలాంటప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడు వారాహి దేవి నవరాత్రులు మొన్నే వెళ్ళాయి కదా! అలాంటి పూజలు ఏమైనా చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని పూజలు మనం ఇంట్లో చేసుకునేటివి ఉంటాయి, చేసుకోనివి ఉంటాయి. కానీ పెద్దలను ఒక్కరిని బట్టి 10 మందిని కనుక్కొని చేయండి. యూట్యూబుల్లో వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారని మనం పూజలు చేయడం వల్ల కానీ మన కుటుంబము చాలా ఇబ్బందుల్లో పడతాం. కాబట్టి ఏ పూజే కానీ 10 మందిని కనుక్కొని, మన పెద్దలను కనుక్కొని చేయడం వల్ల ఏ సమస్య ఉండదు. నిత్య దీపారాధన చేసుకుంటే అన్ని సమస్యలు మనకు దూరం అవుతాయి. నేను బాగా అనుభవించిన కాబట్టి చెప్తాను. నిత్య దీపారాధనలో ఉండే ఫలితం ఏ దాంట్లోనూ లేదు. కాబట్టి ఈ విధంగా చేసుకునండి. మంచి ఫలితం దక్కుతుంది. మరొక వీడియోలో